ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ఒక బిగ్గెస్ట్ నిర్ణయం. వాలంటీర్లను ఎలా అయితే ఇన్వాల్వ్ చేయొద్దు, వాళ్ళని పెన్షన్ పంపిణీ కానీ, రేషన్కి సంబంధించినటువంటి డెలివరీ టైంలో కానీ వాలంటీర్ల ప్రెజెన్స్ కూడా ఉండకూడదు అంటూ సంచలన సీరియస్ ఆదేశాలు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి క్రితం మరొక సంచలనానికి తెరతీసింది. అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఒక లిస్ట్ ఆఫ్ పోలీసు అధికారుల్ని బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు ఒక ఐజీ, 5 జిల్లాల ఎస్పీలతో పాటు 3 జిల్లాల కలెక్టర్ల మీద ట్రాన్స్ఫర్ బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని వీళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ట్రాన్స్ఫర్ కి గురయ్యారో వీళ్ళు ఇన్నాళ్ళు వైసీపీ సపోర్టర్లుగా, అంటే ఒక రకంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆఫీషియల్స్, అడ్మినిస్ట్రేషన్స్. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన వారిలో ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపూరు, నెల్లూరు ఎస్పీలు ఉన్నారు. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సిఇఓకి ఆదేశాలు ఇచ్చింది. అది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఇచ్చింది. వీళ్ళు ఎన్నికలతో ఏమాత్రం ప్రాధాన్యత లేదా సంబంధం కూడా లేని డిఫరెంట్ శాఖల్లో వీళ్ళని పెట్టండి అనేసి ఆదేశాలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పంపించారు. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకి ప్యానెల్ పంపాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ బదిలీ వేటు పడిన వారిలో చిత్తూరు ఎస్పీ జాషువా, అంటే మీరు నోట్ చేసుకోండి, వీళ్ళందరి మీద టీడీపీ ఇది వరకు ఆరోపణలు చేసింది, వీళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనేటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్, వీళ్ళందరూ కూడా వైసీపీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్ లో అనేటువంటి ఆరోపణలు ఉన్నవారే. వీరితో పాటు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ఈయన పేరు విపరీతంగా వినపడింది ఈ మధ్యకాలంలో. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు కూడా ఉన్నారు. ఈయన కూడా బదిలీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదుల్ని బేస్ చేసుకుని ఎస్పీల మీద బదిలీ వేటు వేస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ గా చెప్పింది. మరోవైపు 3 జిల్లాల కలెక్టర్ల మీద కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. కృష్ణా జిల్లాకు సంబంధించిన పి రాజాబాబు, అనంతపురం కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా మీద బదిలీ వేటు పడింది. ఈ ముగ్గురిని తక్షణం వేరే ప్రాంతాలకి బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్, అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి ఆదేశాలు ఇమ్మీడియట్ గా అప్లై చేయమనేసి వచ్చింది. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కటొక్కటిగా మారుతూ వస్తున్నాయి.